పాతకృతి వేళ వాడటం వల్ల అక్కడికి దుష్పరిమాణాలను గుర్తిరిగి వాటికి యువత దూరంగా ఉండాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. మిషన్ పరివర్తన నషాముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఏర్పాట్లు చేశారు. స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధాకర్ ఇక వైద్యులు శ్రీనివాసులు డ్రగ్ వినియోగం, అనర్థాలు, చికిత్సలు మాన్పించడం తదితర అంశాల గురించి వాటికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి సబిత, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ సాయి కిరణ్, వయోవృద్ధుల సమైక్య అధ్యక్షులు దేవిదాసు దేశపాండే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రగ్స్ అలవాటు పడిన వారికి మాన్పించేలా రీహాబిలిటేషన్ సెంటర్లు కూడా ఉన్నాయని తెలిపారు. డ్రగ్స్ కారణంగానే తలెత్తే దుష్పరిణామాలను కూడా యువతకు వివరించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో అందుబాటులోకి ఉండే అంగన్వాడీలు, వయోవృద్ధులు తమ వంతు బాధ్యతగా మాదక ద్రవ్యాల వినియోగం తగ్గించేందుకు కృషి చేయాలని సూచించారు డాక్టర్లు. మన ఏజ్ పెరుగుతున్నది ఫస్ట్ ఒక క్లారిటీ ఇవ్వాలి. సబ్స్టాన్స్ అంటే సబ్స్టాన్స్ అంటే ఏం లేదు, మారక ద్రవ్యాలు, మత్తుమందు. మారక ద్రవ్యం అంటే మీరు చదువుతారు కదా, మారక ద్రవ్యం అంటే మత్తుమందు అంటే వాడు దేంట్లో అలవాటు పడుతున్నాడో మీరు వాళ్ళు ఒకటే కాన్సన్ట్రేషన్ చేయాలంటే వాళ్ళు కలిసే జాగా అదే ఒక ప్లేస్ కలిసేది ఇవ్వడం ఆ ఏరియాకు వెంటనే ఇందులో అన్ని పోరాటాలు ఆ సాంకేతిక ఈ నశం తమ ఆప్తులను కోల్పోయి పుట్టుడు దుఃఖంలో